అందరూ కూర్చోనండి. ఈ పగటి వేళ రెండవ దినం పాస్ కొడుకు వచ్చిన మీకు అందరికి ప్రభు పేరిట వందనాలు. అందరికి వందనాలు. ఈ దినం పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడినట్లు చేయబడిన ప్రతి ప్రార్థనలకు దేవుడు అంగీకరించి మన ప్రార్థనలకు జవాబిచ్చాడని చేతులు ఎత్తి స్తోత్రం చెప్పుదాం, స్తోత్రం చెప్పుదాం, స్తోత్రం చెప్పుదాం, స్తోత్రం చెప్పుదాం. థ్యాంక్ యూ. నాటి దేవుని వాక్య భాగంలో ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయం 16వ వచనం. ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము 16వ వచనం. నేను నిన్ను అనుసరించు కాపరినయుండుట మానలేదు, ఘోరమైన దినము చూడవలనని నేను కోరలేదు. నీకే తెలిసి ఉన్నది, నా నోట నుండి వచ్చిన మాట నీ సన్నిధిలో ఉన్నది. రైట్. ఇర్మియా ప్రవక్త దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ దేవుని స్తుతిస్తూ ఉన్న దినాల్లో దేవుడు ఇర్మియా నేను నిన్ను అనుసరించు కాపరినై ఉన్నాను. స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. బిడ్డలారా, దేవుడు మనల్ని అనుసరించే కాపరి. చెప్పండి, ఎవరు మన దేవుడు అంటే? మనం వెళతా ఉంటే గొర్రెల కాపరి మందను ఎలాగూ నడిపించి మందను కాపలా కాస్తాడో, అలాగనే ఆయన బిడ్డలమైన మనలను దేవుడు మనల్ని అనుసరించు కాపరి. ఎవరు మన దేవుడు? మనలను వెంబడించే కాపరి. ఆయన మనతో ఉన్న కాపరి మందతో ఉంటే మంద క్రమంగా ఉంటాయా, దారి తప్పెళ్తాయా? చెప్పండి. కాపరి మందతో నడుస్తూ ఉంటే మంద కాపరి ఉన్నాడు అనే భయం కలిగి నడుస్తాయి. కాపరికి మందకున్న అభినభావ సంబంధం అది. ఇర్మియాకు కాపరి అయి ఉన్న దేవుడు నీకు నాకు కూడా కాపరి. ఎందుకంటే 23వ కీర్తనలో దావీదు మహారాజు అంటాడు, యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. యెహోవా నాకు కాపరి, నాకు లేమి కలుగదు. నాకేమీ తక్కువ కాదు, నాకేమీ భయం లేదు, నాకేమీ ఇబ్బంది లేదు. కారణం ఏంటో తెలుసా? నా కాపరి నన్ను ఎక్కడ మేపాలో అక్కడ మేపుతాడు. స్తోత్రం చెప్పండి. నా కాపరి నన్ను ఎలాగూ నడిపించాలో అలాగూ నడిపిస్తాడు. కాపరి వెంట ఉంటే మంద క్రమంగా నడుస్తాయి. కాపరి తోలుకలు వెళ్ళిన స్థలములో మంద క్రమంగా మేస్తాయి. ఏది కూడా అక్రమ స్థలానికి వెళ్ళదు, వ్యర్థమైన స్థలానికి వెళ్ళదు, వ్యర్థమైన ఆహారాన్ని ఆశించదు. కాపరి యొక్క లక్షణాలను గమనిస్తూ ఉంటుంది. కాపరి ఎటువంటి వాడో తెలుసు మందకి. ఓ మాట మీకు చెప్తాను, ఓ మాట మీకు జ్ఞాపకం చేస్తాను. దేవుని వాక్యంలో ఓ చక్కని మాట మీకు జ్ఞాపకం చేస్తాను. అనుసరించే జీవితాలు ఎలాగుంటాయో. లూకాసు సువార్త 18వ అధ్యాయం 21వ వచనంలో ఒక యవనస్తుడు, ధనవంతుడైన యవనస్తుడు పరిగెత్తుకుని యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరకు వచ్చాడు. యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరకు వచ్చి, సద్బోధకుడా, నిత్య జీవమును సంపాదించుకున్నటకు నేనేమి చెయ్యవలను అని అడిగితే యేసు ప్రభువారు ఏం చెప్పారు? నీ ఆస్తిని అమ్మి పేదలకు ఇచ్చి నీవు నన్ను అనుసరించు. స్తోత్రం చెప్పండి. నన్ను అనుసరించు అనగానే వాడు మిక్కిలి వ్యసనపడి వెళ్ళిపోయాడు. అంటే యేసు ప్రభువును అనుసరించటం వాడికి ఇష్టం లేదు. నిత్య జీవం అయితే కావాలి,
బిడ్డలారా బాగా గమనించండి. పరలోకమైతే కావాలి కానీ పరిశుద్ధుడు వెంట నడవటం నీకు నచ్చదు. పరలోకమైతే కావాలి, పరిశుద్ధుడు చెప్పిన మాట నువ్వు వినవు. పరలోకం కావాలి, పరిశుద్ధుడు చెప్పిన మాట నువ్వు వినవు. నీకు కాపరి కావాలి, కానీ కాపరి పిలిచినప్పుడు నువ్వు కాపరి మాట వినవు. యోహాను సువార్తలో ప్రభువారు ఏమన్నారు? నా గొర్రెలు నా స్వరమును అవి నిత్యము నన్ను వెంబడిస్తాయి, నన్ను అనుసరిస్తాయి. నా దేవుని బిడ్డలారా, ప్రభువును అనుసరించే వారిగా మనం ఉండాలి. ఆయన మనల్ని అనుసరించు కాపరి అయి ఉన్నాడు. ఇర్మియా ప్రవక్త అంటాడు, ఆయన నన్ను అనుసరించే కాపరి. ఇర్మియా ప్రవక్త దేవుడు నన్ను అనుసరిస్తున్న కాపరి అన్న సంగతి ఎరిగాడు కనుకనే ప్రవక్త ఎక్కడ తప్పు చేయలేదు. ప్రవక్త ఎక్కడ పడిపోలేదు, ప్రవక్త ఎక్కడ తప్పు చేయలేదు, పొరపాటు చేయలేదు. కారణం ఏంటో తెలుసా? కాపరి నన్ను అనుసరిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. నా వెంటే ఉన్నాడు నా కాపరి నా వెంట ఉన్నాడు. ఒకవేళ ఏదైనా తేడా వస్తే నా కాపరి చేతిలో ఏముంది? దుడ్డు కర్ర. స్తోత్రం. దుడ్డు కర్రది. ఆ భయం కలిగినప్పుడు కాపరిని గమనించిన మంద పొరపాటున ఏ స్థలానికి వెళ్ళవు, వ్యర్థమైన ఆహారం కొరకు ఆశించవు. బిడ్లరా, పచ్చిక బయళ్ళు నన్ను మేపుతాడు అనే ఆశ కలిగింది, వ్యర్థమైన స్థలానికి వెళ్ళదు. ఎందుకో తెలుసా? తన కాపరి మంచి మేత కలిగిన స్థలములో మేపుతాడు. నా కాపరి ఎత్తైన పర్వతం మీద నన్ను మేపుతాడు, శ్రేష్టమైన ఆహారము నాకు పెడతాడు. ప్రభు బిడ్డలారా, కాపరి మనల్ని అనుసరిస్తున్నాడని భయం కలిగి ఉంటే ఏమీ చేయటానికి అవకాశాలు ఉండవు. ఎందుకో తెలుసా? కాపరి నా వెంటే, చెప్పండి, నా వెంటే ఉన్నాడు, నన్ను చూస్తున్నాడు. ఇప్పుడు భార్య భర్తలు ఇద్దరు వెళ్తుంటారండి. ఇద్దరు వెళ్తున్నారు అనుకోండి, భార్య పిచ్చి పిచ్చి వేసేలేస్తుందా? ఏమవుద్ది? చెప్పండి. భార్య పిచ్చి పిచ్చి వేసేలేసి, హలో హాయ్ బాగున్నావా, అవర్ యూ అందనుకోండి. మగవాడు వెళ్ళే దారిలో మగవాడిని చూసి భర్త ఏమంటాడు? ఓహో మంచిదేలే, నీ బాయ్ ఫ్రెండా అంటాడా? టాటా తీస్తాడు. భర్త ఉన్నాడు కదా నీ వెంట, నువ్వెందుకు భయపడతావు? వ్యర్థమైన ఆలోచన నీకు రాదప్పుడు, వ్యర్థమైన సహవాసం చేయవు నువ్వు అప్పుడు. నా ప్రభు బిడ్డలారా, పోనీ భార్య ఉంది, భార్య ఉండగానే భర్త, హలో నా బాయ్ ఫ్రెండ్ ఇది, నా గర్ల్ ఫ్రెండ్ ఇది, ఇది వరకు నాకు గర్ల్ ఫ్రెండ్ ఇది, చూసేటట్టుందో అన్నాడు అనుకోండి, ఏమంటది? ఇక దాంతో పోనాయనని కాము కనుక తిరిగి వెళ్ళిపోద్ది. పిచ్చేసాలు వేస్తే, అది ఈ రోజున ఇంకా పిచ్చేసాలు వేసేవాళ్ళు ఉన్నారండి. మాయ చేసేవాళ్ళు, టక్కుటమర చేసేవాళ్ళు, ఎన్ని రకాలు లేరు. వాక్యాన్ని చదివే బిడ్డలు, ప్రార్థన చేసే బిడ్డలు, పాట పాడే బిడ్డలు, చేతులెత్తి స్తుతించే బిడ్డలు, ఆరాధించే బిడ్డలు, పరిశుద్ధ స్థలములో బ్రతికే బిడ్డలు, పవిత్రమైన రక్తముతో కడగబడిన బిడ్డలు, ప్రతి ఆదివారము ప్రభు శరీరము రక్తములో పాలుపంపులు పొందే బిడ్డ పిచ్చేసేస్తుందా? లేదు. ఎందుకో తెలుసా? కాపరి నన్ను అనుసరిస్తున్నాడు. స్తోత్రం చెప్పండి. ఇర్మియా ప్రవక్త అంటాడు, ఆయన నన్ను అనుసరించు కాపరి. దేవుడు కదమ్మా. ఇర్మియా గ్రంథం 17:16 ఉంటుంది. నువ్వు లేటుగా వచ్చావు కదా. ఆయన నన్ను అనుసరించు కాపరి. కాపరి ఉండగా
వెనకమాలే కాపరి ఉండగా మంద శుభ్రంగా దారిని వెళ్తాయి, క్రమంగా వెళ్తాయి. కొన్ని మంది అయితే కాపరి ముందు నడుస్తూ ఉంటే వెనక నడుస్తాయి, కాపరి వెంట నడుస్తాయి, క్రమంగా నడుస్తాయి. నా ప్రభు బిడ్డలారా, ఈ ఉపవాస దినాల్లో మనకు కావాల్సింది క్రమం. సంఘానికి క్రమం ఉండాలి. సంఘము